దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించనే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించనే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా.
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. బాధపడే కుమార్తెను కరుణించుమని వేదనతో కనాను శ్రీకేతవేలగా. బాధపడే కుమార్తెను కరుణించుమని వేదనతో కనాను శ్రీకేతవేలగా. గొప్పదైన విశ్వాసం ఆనుకుందని మాటతో దాన్ని స్వస్థపరచెను. గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటతోనే చిన్నదాన్ని స్వస్థపరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కన ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి చేదని చెప్పెను ప్రియుడేసు, లోకాన శాశ్వతానందమేమి చేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేందో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమేందో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలుగా నలుపై నిలుపుడి, నిత్య నివాసములేదిలలోన నేత్రాలుగా నలుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను
యేసుని వెంబడించి పాడైన కోరవు పాపము మాని వీరేయులై వీరాజిల్లుడి పాడైన కోరవు పాపము మాని వీరేయులై వీరాజిల్లుడి సియోను కుశముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నీవు చూపి నీ కను పాపవలె నన్ను
బాగున్నారు, అందరికీ ఆసక్తి కనిపిస్తుంది, బట్ ఏదో నిరుత్సాహం అనేది ముఖాల్లో కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మీ అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను నిజంగా. ఎందుకంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడు కలగజేస్తారు. నిజంగా మీ దైవ సేవకుడు మీ మధ్యలో లేకపోయినప్పటికీ మీరు నమ్మకంగా వచ్చి సంఘానికి దైవ సేవకురానికి మీరు సహకారులుగా వారిని ప్రోత్సాహపరుస్తూ వారిని బలపరుస్తూ వారికి మీరు తోడై ఉన్నందుని బట్టి దేవాదేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ యొక్క ఆధిక్యత నిజమే. మనము సంఘంలో వచ్చిన వారు స్తంభాలై ఉండాలి. సంఘంలో మన స్తంభంలాగా ఉండి అనేకులను మనం పురికొల్పి ప్రేరేపించి, ఒకవేళ వారు రాలేకపోయినప్పుడు దైవ సేవకుడు లేడని చెప్పి రాలేకపోయినప్పటికీ వాళ్ళని బలపరిచి మీకున్న ఆత్మీయ స్థితిని బట్టి మీకున్న ప్రార్థనా స్థితిని బట్టి వారిని మీ ప్రార్థన ద్వారా మీ యొక్క ఆత్మీయకమైన మాటల ద్వారా వారిని తీసుకొచ్చే స్థితిలో మనం ఉండవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. క్షమించండి, నన్ను పరిచయం ఆల్రెడీ కిరణ్ బ్రదర్ చేస్తున్నాడు, బట్ నేను అంత ఆ ఘనతకి కాదు, కానీ సర్వఘనతలు యేసయ్యకే, ఆయనకే మహిమ, ఆయనకే స్తోత్రం, ఆయనకే ఘనత. ఎందుకంటే ఈ స్థితిలో నిలబెట్టడానికి కారణమైన దేవుడు కూడా ఆయనే. నా పేరు శారా, మేము ఒంగోలులో ఉంటామండి. ఇంకా చెప్పాలంటే దైవ సేవకుడు జయప్రకాష్ అన్న నాకు ప్రత్యక్షంగా ఆయన నాకు తెలియలేదు, కానీ సహోదరుడి కిరణ్ ద్వారా ఎన్నో మార్లు నాకు చెప్తా ఉన్నాడు, అక్క ఇట్లా ఉన్నాడు అన్న, బాగా పరిచర్య చేస్తాడు, మంచి ప్రేమ కలిగిన వాడు, సహవాసం కలిగిన, మేమందరం కలిసి పరిచర్య చాలా చేద్దాం అనుకుంటున్నాం అక్క అని చెప్పి ఎన్నో రీతిలుగా నాకు అనేక మార్లు ఆయన తెలియచేసిన వారుగా ఉన్నారు. అయితే నేను ఆయన కలవలేదు, కానీ ఈ రీతిగా మిమ్మల్ని కలవడం నిజంగా నాకు చాలా సంతోషం. కనీసం సంఘంనైనా దైవ సేవకురాండి వారి కుటుంబాన్ని కూడా కలవటం నాకు ఎంతో సంతోషంగా, నేను దేవుడిచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను. వాక్యదానికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. సిద్ధంగా ఉన్నారు అందరూ? వాక్యం వినడానికి ఆసక్తిగా ఉందా? చాలా లేట్ అయింది, ఎండగా ఉంది, విసుగ్గా ఉంది, వల్ల కాదేమో. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఆల్రెడీ మీరు లేట్గానే వచ్చారు కదా కొంతమంది. సరే, పాట పాడుకుందాం. ఒకటి చిన్న పాట, ఎక్కువ పెద్దగా నేను సింగర్ కాదు, కానీ చిన్న 2 చరణాలు, ఒక చరణం పాడేసి ముగిస్తాను. నాకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా సాగలేనని తెలిసినా, ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా ఇక సాగలేనని తెలిసినా, మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగానున్నది, ఎంతో నెమ్మదిగా
నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. అవును కదా, మన ప్రభు మన కాపరై ఉన్నప్పుడు మనకి చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా నెమ్మది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అయితే ఇది మనం ఒక వర్తమానం వెళుతున్నాం. అయితే దేవుని మాటను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనం ఒకసారి సహాయం చేయండి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడున్న తండ్రి, నీ ఘనమైన పాదాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, సర్వాంతర్యామి అయిన తండ్రి, నీ పాదాలు ఎదుటికి వచ్చి మేము మొరపెట్టుచుండగా తండ్రి, నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధితో మమ్మల్ని ఆవరించండి, నీ మహిమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు, ఈ ప్రాంగణం అంతా మీ నామముతో మీరు కప్పమడుగుచున్న మీ మహిమతో కప్పండి, మీ రక్తముతో మమ్మల్ని అందరినీ దాచిపెట్టి ఇదిగో తండ్రి నీ వాక్యదాలకు వెళ్ళుచుండగా నా తండ్రి, అయ్యా నీవు మాకు తండ్రి మా జీవితాల్లో ఏమి తండ్రి ఉద్దేశించున్నావో, నీ సంకల్పాలు ఏవైనావో అవన్నీ మీరు బయలుపరచమని తండ్రి ఈ దినమున నా తండ్రి మీకు స్తోత్రం. ఈ మాసమంతటి కావాల్సిన క్షేమకరమైన కృప కలిగిన వర్తమానం మాకు దయచేయమని చిన్న ప్రాసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె స్తోత్రం. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాము, మన దేవుడిని యెహోవా మాట వినినాడులే దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయని చెప్పి అన్నాడు. అయితే మానవుడు, ఈ లోకంలో ఉన్న మానవుడు తన ప్రతి అవసరత కోసము ఏదో ఒకటి ఎవరొకరిని ఆశ్రయించాల్సి వస్తుంది. అంటే ప్రతి విధమైన అవసరత అనేది మనకి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అవసరమే. మనిషిగా మనం పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి విధమైన అవసరం. అవును కదా, మన జీవితాలు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు అనేకమైన వస్తున్నప్పుడు ఏదో ఒకటిని మనం ఆశ్రయించాలని కోరుకుంటూ ఉంటాం, ఎవరొకరి వైపు చూస్తూ ఉంటాం. అయితే ఎవరి వైపు చూసినా, ఎవరిని నమ్మినా మనకేం లేదు. కానీ అయితే మనము అయితే దేవుని యొక్క మాటను మనం నమ్మినేడల, దేవుని మాట మనం వినేడలా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఎటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కొరకు దాచించున్నాడు, మన కొరకు సిద్ధపరుచున్నాడు, మనకి ఇవ్వటకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఈ మధ్యాహ్న కాలం మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏమన్నా అంటే ఆయన మాట వినినప్పుడు ఈ దీవెనలన్నీ మనకు వస్తాయంట. అంతే కదా, దేవుని వద్దకు ఎందుకు వస్తారండి ప్రతి ఒక్కరు కూడా? మనం ఎందుకు వస్తున్నాం? ఏదో ఒక దీవెన మనకు మేలు కలగాలని, క్షేమం కలగాలని, ఆశీర్వాదం కావాలని వస్తాం. అయితే మొట్టమొదటిగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేది ఒకే ఒక విషయంలో వస్తాం, ఆర్థికంగా మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో అధికంగా వస్తాం. అంతే కదా, ఎక్కువగా. ఎందుకంటే అందరితో పాటు మేము కూడా బాగుండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, అన్ని విషయాలు ఎవరిని చేయి చాచకుండా మేము ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మనం ప్రతి ఒక్కరు చాలా వరకు 90% వరకు దేవుని వద్దకు వచ్చేవాళ్ళు వాళ్ళు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మాట మనం వినినప్పుడు మనకి దీవెనలన్నీ వస్తాయని చెప్పేసి అన్నాడు. అయితే ఆ దీవెనలు ఏంటి మనం చూసినప్పుడు ఇక్కడ చదువున్నారు ఇందాక, పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశు మందులు, దుక్కిటెద్దులు, గొర్రె మేకలు మందులు అన్నీ కూడా, మన గంపయు, నీ పిండి పిసుక తొట్టి అన్ని సమస్తము కూడా ఆశీర్వించబడుతుందని అంటున్నారు. ఎందుకు ఎప్పుడు ఆశీర్వించబడిద్ది? ఆయన మాట మనం వినినప్పుడు మాత్రం ఆశీర్వించాం. అంతే కదా, మనం పట్టణంలో దీవించబడంటే అది ప్రతి ఆశీర్వాదం కోసం మనం దేవుని వద్దకు వస్తున్నప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ప్రాప్తిస్తాయి. ఎలాంటి ఆశీర్వాదాలు? ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడున్నా, టౌన్లో ఉన్న, సిటీలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, ఎక్కడున్నా కూడా ఆశీర్వదించబడతాం. అదే రీతిగా మనకు కలిగిన సమస్తం, మన దగ్గర పశువులు ఉన్నాయా వాటిలో ఆశీర్వించబడతాం, లేదు మనం వ్యాపారం చేస్తున్నామా వాటిలో ఆశీర్వించబడతాం, లేదు ఉద్యోగం చేస్తున్నామా ఆ విషయాల్లో ఆశీర్వించబడతాం. ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం మనకు రావాలంటే ఖచ్చితంగా దేవుని మాట మనం వినాల్సిందే. ఆ మాట ఎలా వినాలి? మనం అందరము ఏదో ఇప్పుడు మన సన్నిధికి వస్తున్నాము, వచ్చేసాము, దేవుని మాటలు చెప్తున్నారు, దైవ సేవకులు వినేసి వెళ్ళిపోదాం అని మనం అనుకున్నప్పుడే వస్తాయా మనకి ఆశీర్వాదాలు? రావు కదా. దేవుని మాట అసలు ఏం చెప్తున్నాడు, ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంది, ఆ మాటని మనం శ్రద్ధగా వినాలా. అంతే కదా. ఇప్పుడు ఒక చోట మనకి మనీ ఇస్తున్నారని చెప్పేసి అని అంటాం, ఆ మాటని మనము ఎక్కడరా ఏందిరా ఏదో చెప్పాడు అని వినేసి వదిలేస్తామా? ఎవరమైనా మనీ ఇస్తున్నామంటే ఎక్కడ
ఎంత ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు చెప్పండి, మేము వెళ్తామని చెప్పని శ్రద్ధగా అడుగుతామా లేదా? అంతకంటే శ్రద్ధగా దేవుని మాట మనం వినినప్పుడు ఓన్లీ ఒక ధనమే కాదు, సమస్త విధములైన ఆశీర్వాదాలు దేవుని మాటలో ఇమిడి ఉన్నాయి. అవును, ఆయన మాట చేతనే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మాట చేతనే సర్వము, చనిపోయిన వారిని కూడా లేపిన దేవుడు. అలాంటి మాటను మనం వినినప్పుడు మనము కూడా అలాంటి కార్యాలు చేసేవారుగా ఉంటాం. అయితే ఇక్కడ ప్రతి విషయంలో కూడా మనం ఆశీర్వించబడతానంటే మన ఇంటిలో ఉన్న అంటే సహోదరులు ఇంటిలో ఉన్న సమస్తాన్ని కూడా సరుకులు కూడా నిండుకుంటా. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు, నా గంప నా పిండి పిసుక తొట్టి, అంతే కదా, ఇంట్లో సరుకుల విషయమే కదా ఇది. గంప పిండి పిసుక తొట్టి అంటే ఇంకేదో కాదు కదా, అదే కదా. అయితే కాబట్టి మన సమృద్ధిగా మనం ఆశీర్వించబడాలంటే ఇవి అన్నీ కూడా ఆయన మాట మనం వినినప్పుడు మనకు హక్కు ఉండిద్ది. దేవుని మాట మనం వినకుండా పెడచెవిన పెట్టేసి ఎలా అంటే అలా వెళ్ళినప్పుడు ఆశీర్వాదం ఈ ప్రభు అంటే దేవుడు ఇస్తాడా మనకి? దేవుని మాట ఇప్పుడు తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా నాన్న నాకు ఇది కావాలి అది కావాలంటే ఆ తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడా? ఒకవేళ ఏమో అందరిలో తక్కువ కాకూడదని చెప్పేసి అని ఇవ్వడానికి సిద్ధంగా ఒకవేళ ఇచ్చినా అతను మనస్ఫూర్తిగా ఇవ్వడు, అరాకొరలుగానే ఉంటాయి. అవును కదా. ఆయన మాట ప్రకారం మనం విని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే సమృద్ధిగా సంపూర్ణంగా సంతోషంగా తీసుకెళ్ళరా అని చెప్పేసి అని తండ్రికి కుమారుడిస్తూ ఉంటారు. అలాగా మనము దేవుని యొక్క మాట మనం వినినప్పుడు ఈ దీవెనలన్నీ అన్ని విషయాల్లో కూడా ఆర్థిక పరమైన ప్రతి ఆశీర్వాదము మనకి మన దేవుని వద్దే ఉంది. ఎక్కడో మనం వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఒక దైవ కూడా చెప్తా ఉంటే నేను విన్నాను, మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ప్రపంచాన్ని మాట ద్వారా సృజించిన మీరు మీ ఒక మాట అనండి, మీరు కష్టపడకుండా వచ్చేస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే నిజమే, ఇది కూడా ఒక పక్క నిజం. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు కంపల చెట్టు వెళ్ళి సముద్రంలో నాటబడినని చెప్పి అన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. అది ఎంత విశ్వాసము, మనం ఆ మాట ఎలా వింటున్నాం అనేది కూడా మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి. అయితే మనం సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే దేవుని మాటని శ్రద్ధగా వినాలా, భయభక్తులు కలిగి వినాలా, దేవుని మాట పట్ల మనం విధేయత కలిగిన వారుగా మనం వినాలి. అయితే ఇక్కడ 8వ వచనం అంటున్నాడు, నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములు అన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. మన కొట్లు అంటే మనకు ఏదైనా కలిగిన ఒక వ్యాపారంలో అయితేనే, అంతేకాకుండా మనం ఏ ఆలోచన చేస్తున్నామో ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సఫలం కావాలన్నా కూడా దేవుని మాట మనం విని అనుసరించి నడుచుకోవాల్సిందే. మన ప్రయత్నాలను ఇదిగో ఇది తలంచి ఉన్నాను, ఇది అనుకుంటున్నాను, కానీ సఫలం కావడం అంటే ఎందుకు? ఎక్కడో లోపం ఉంది. ఎక్కడ? దేవుని మాట వినటంలో శ్రద్ధ లేకపోవటము, ఆయన మాటకు చెవిన పెట్టకపోవడం, ఆయన మాటకి లోబడకపోవటం, ఇవే ఆశీర్వాదాలు మనం కోల్పోయేలాగా చేస్తుంది. ఏంటంటే మన నిర్లక్ష్యము, మన అవిధేయత. కాబట్టి దేవుని మాటను మనం శ్రద్ధగా వినినప్పుడు ఖచ్చితంగా మనకి ఏది కొదువ చేయడు ఆయన, నిశ్చయంగా. ఎందుకంటే ఆయన మాటిస్తే మాట తప్పని వాడు. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన వాక్య సారాంశమే సత్యము. అవును, మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు. అవును కదా. ఇప్పుడు మాట నేను రేపు నీకు 10,000 ఇస్తానంటాడు. ఆ మనిషి ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అతను మోసం చేయలేదు. బట్ అతనికి ఆ బలం లేదు. అతను బ్రతికితే ఒకవేళ చేయగలుగుతాడేమో, ఏమో తెలియదు. కానీ దేవుడికి అలాంటి స్థితి అవసరం లేదు. ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన చేస్తానంటే చేస్తాడు. కాబట్టి ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఏముందంటే ఈ అధ్యాయంలోని 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నువ్వు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశపు తన మంచి ధన్ని తెరుచును, నీవు అనేకులకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. నిజమే, ఇప్పుడు చాలామంది కూడా అప్పుల్లో ఉంటున్నారు. అవునా? అప్పులు ఎవరెవరు కొంచెం చేయతారు, ఏమనుకోకుండా, ఫీల్ అవ్వకుండా. ఓకే, స్తోత్రం. మీకు నిజంగా యథార్థంగా మీరు ఎత్తినందుకే దేవునికి మహిమ ఇక్కడ. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి యథార్థంగా మాట్లాడుకుంటున్నాం. అయితే నిజమే, ఖచ్చితంగా దేవుడు ఈ విషయంలో మనల్ని చేస్తాడు, అప్పిచ్చేవారుగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుని మాట వినటానికి, ఆ మాట ప్రకారం నడవటానికి మీరు ఈ రోజుని ఖచ్చితంగా మీరు నిర్ణయించుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అప్పిచ్చేవారు చేస్తాడు. దానికి ఉదాహరణ మేమే. ఎవరో అయితే నేను చెప్పను. ప్రతిదీ కూడా నేను ఏదైనా చెప్పానంటే నా జీవితంలోదే నేను తీసుకొని చెప్తాను, కానీ ఎవరి జీవితాల్లో కూడా అంటే చెప్పాల్సి వస్తుంది. బట్ ఎక్కువగా నా జీవితంలో నాదే ఉదాహరణగా నేను చెప్తా ఉంటాను అనమాట. అయితే
మేము బాగా ఆర్థికంగా బాగానే ఉన్నాము, కొన్ని కార్లు ఉన్నాయి, గోల్డ్, చాలా ఇల్లులు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆర్థిక లేమి వచ్చి మొత్తానికి అవన్నీ కోల్పోయే స్థితి వచ్చింది. కోల్పోయిన స్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి మొత్తానికి రావడానికి అదొక కారణం అయింది. బట్ వచ్చింది అదే, కానీ నా మనసు అంతా ఎక్కడ ఉండేది. నేనేం చేశానంటే, ఇది గొప్పని కాదు కానీ మొత్తానికి దేవుడు నాకు ఆసక్తిని కలగజేసేవాడు. ఆయన మాటలు ఏంటి, ఆయన మాట ఏం చెప్తున్నాడు, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తే ఏం చెప్తాడు, శ్రద్ధగా వినటం, ఆ మాట ప్రకారం నడుచుకోవాలా. అందరికంటే నేనే బాగా దేవునికి ఎక్కువగా ప్రీతికరంగా ఉండాలి, నేనేం చేయాలా, ఈ మాట ప్రకారం నడుచుకోవాలా, విశ్వాసంలో నేను బలంగా ఉండాలా, అందరిని ప్రేమించాలి, నా శత్రువులను ప్రేమించాలి. వాక్యం ఉండేది, శత్రువులను ప్రేమించడం, నన్ను ఎవరు ద్వేషించారు, నాకు కీడు చేశారు, అందరితో సమాధాన పడటం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళకి మేలు చేయటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇవన్నీ కూడా ఆయన మాట వినటమే కదా, ఆయన మాట ప్రకారం మనం అనుసరించి నడుచుకోవడం. ఇది ఎప్పుడైతే చేశానో నాకు తెలీదు, నాకు తెలియకుండానే ఒకవైపు అప్పులు తీరిపోతూ ఉన్నాయి, ఒకవైపు నేను దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ ఉన్నాను. కాబట్టి మనం ఒకటి చేయాలి, ఏం అవసరం లేదు. ఏ పరమైన సమస్యల నుండి విడుదల పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని మనము ఆయన అనుసరించి నడుచుకుని, ఎందుకంటే దేవుని నామానికంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన గొప్ప చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వాక్య ప్రకారము, ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు. నిశ్చయంగా మనకి ఆర్థికపరమైన లేమనేది మన కుటుంబాల్లో ఉండదు. నిశ్చయంగా మీరు నమ్ముతున్నారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. దేవుడు ఖచ్చితంగా ఈ అప్పుల నుంచి అని విడిపిస్తాడనే మాట నమ్మినట్లు ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవునికే ఇది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయంగా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలు వింటున్న వారందరూ కూడా అప్పుల నుంచి విడుదల పొందును గాక, ఆమేన్. అయితే ఆర్థికపరమైన స్థితి నుంచే కాదు, మన దేవుడు ఆయన మాట విన్నట్లయితే ప్రతి విధమైన సమస్యలు కదా, మనం అనుకున్నట్లు ఇందాక అనేకమైన సమస్యల విషయాల్లో దేవుని యొద్దకి వస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 వచ్చిన ఒకసారి సహాయం చేయండి. 4వ అధ్యాయం 20 వచ్చిన అమ్మా. ఓకే, చెవియొగ్గము 22. స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా. అయితే నా కుమారుడు నా మాటలని ఏం చేయమంటున్నాడు, ఆలకించాలి, నా వాక్యములకు నీ చెవి యొగ్గమంటున్నాడు, ఆలకించాలి. ఏదన్నా ఎవరి గురించి అయినా చెప్తుంటే మనం ఎలా వింటాము, ఆలకిస్తూ ఉంటాం శ్రద్ధగా. ఏం చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో పలానా జరిగింది, వాళ్ళ ఇంట్లో పలానా ఇట్లా అయిందని అన్నప్పుడు మనం ఎలా వింటాము, శ్రద్ధగా దాన్ని, అవునా అట్లా జరిగింది అట్లా, అది ఆలకించడం, అది ఆలకించడం. అలాగా మనం దేవుని మాటలను ఆలకించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, మనం చెవిగ్గినప్పుడు దొరికిన వారికి ఆ మాటలు ఎలా ఉంటాయంటే జీవాన్ని ఇస్తాయంట, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఈ మాటలు మనం వినటం వల్ల మనకేమొస్తుంది, రెండవదిగా మొదటి పాయింట్ ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడుదల చేస్తారు. రెండవదిగా ఆరోగ్యపరమైన ప్రతి విధమైన రోగముల నుంచి విడిపించే దేవుడుగా ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో విడుదల ఉంది. ఆయన పడిపోయిన వారు లేవనెత్తరు, కృంగిన వారు లేవనెత్తే దేవుడు ఆయన మాట. కాబట్టి ఆయన మాటలో మనకి జీవం వస్తుంది. ఈ జీవము లేక అనేకులు కూడా కరోనా సమయంలో మనం ఇందాక చెప్పుకున్న సహోదరుడు కరోనా టైంలో ఎలా ఉనిగిపోయాం అనేది అదే కదా. ఈ జీవము లేక ఎంతమంది, అదే నిజంగా మనం ధన్యులు, మనమందరం ఆయన్ని స్తుతిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాలం సజీవులుగా ఉన్నామంటే ధన్యులమా కాదా? ఆయన సన్నిధిలో ఇలాగ కూర్చొని ఆయన మహింపరుస్తున్నామంటే మనం ఏమైనా గొప్పవారమనా, మనం ఐశ్వర్యవంతులా, మన దగ్గర కోట్లు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా జ్ఞానవంతులమా లేదా బలవంతులమా, ఏదన్నా మనకు అండగా ఏమైనా ఉన్నాయా? ఎందుకని దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు? కేవలం ఆయన కృప, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జీవం వలనే మనం ఈ దినము బ్రతుకుతున్నాం. కాబట్టి ఏ మనిషికైనా కూడా జీవం ఇవ్వాలంటే ఆయన మాట, అంతే కదా. లాజర్ని ఎలాంటి స్థితిలో లేపి ఉన్నాడు దేవుడు, చనిపోయి 3 రోజులు ఆ సమాధిలో కుళ్ళిపోయిన స్థితిలో ఆయన మాట ఏం కలగజేసింది, లాజరుకి జీవం కలగజేసింది. ఆ జీవం లేకపోతే మనిషి బ్రతకలేడు. ఆ జీవం మనిషికి వెలుగు. అంటే మనం ఏ రీతిగా ఇలా చెలిస్తున్నాము, కదులుతున్నాము అంటే ఈ దేహంలో ఇది ఉండబట్టే. ఈ దేహంలో ఇది లేకపోతే ఏమంటారు, మనల్ని ఏమంటారు? శవం అంటారు కదా. మన పేరు కూడా ఉండదు, శవం అంటారు. కాబట్టి ఆ జీవాన్ని మనకి ఇవ్వాలంటే ఆయన మాట, దొరికిన వారికి అవి జీవము, సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలగజేస్తాయి ఆయన మాటలు స్వస్థత, విడుదల ఉందని మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ 4వ వచనం ఒకసారి చూస్తున్నట్లయితే
ఆయన నాకు బోధించుచు నాతో ఎట్లా, నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నీవు నా ఆజ్ఞలు నువ్వు గైకొని ఎడలు నీవు బ్రతుకుతావు అంటున్నాడు. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఆయన మాటల్ని గైకొనాల్సిందే. గైకొన్నప్పుడే మనం బ్రతుకుతాం. మేము చాలా విషయాలు తప్పిపోయాం, ఎందుకు ఇంకా మేము బ్రతుకుతున్నాము అని అనుకుంటారేమో. దేవుని కృప అది, సమయం ఇస్తున్నాడు మనకి. ఇంకా అనేక విషయాలు మనం తప్పిపోతున్నాం, అనేక విషయాలు మనం బలహీనం అయినప్పటికీ కూడా ఆయన తండ్రి కాబట్టి ఆయన తండ్రి ప్రేమ మన ఎడల చూపుతున్నాడు. అర్థమవుతుంది. నిజంగా ఆయన తండ్రి ప్రేమ మనం చూపబట్టే ఈ దినము సజీవ లెక్కలో ఉన్నాం. బ్రతుకుటకు అర్హులై కాదు, యోగ్యులై కాదు, మన ఏదో గొప్పతనం మన ఎంతో ఉందని కాదు, కానీ ఆయన మన ఎడల ప్రేమ. నిజంగా ఈ ప్రేమ ఎవరైనా చూస్తున్నారండి మీ ఇంట్లో? నిజంగా దేవుడు ప్రేమించే ప్రేమ ఎవరైనా నిజంగా నిష్కలంకమైన ప్రేమ మన ఇంట్లోనైనా కనబడుతుందా? ఈ దినాల్లో ఏదో ఒకటి ఆశించే ఉంటుంది, కానీ నిష్కలంకమైన ఏది ఆశించని ప్రేమ మన యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకుతున్నాం. మనుష్యుడు రొట్టె మూలం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు. కాబట్టి మనం తింటున్నాం కాబట్టి బ్రతుకుతున్నాము, మనం అట్లా కాబట్టి ఇట్లా అని బ్రతుకుతాం ఏం కాదు. నువ్వు ఎంత తిన్నా, కరోనా టైంలో కోట్లు పెట్టారు, ఎంత తిన్నా ఎంత చేసినా ఆక్సిజన్ కోసమని. కానీ వాళ్ళందరూ బ్రతికారా? గొప్ప వాళ్ళు బ్రతికారా? వాళ్ళు బ్రతకలా. ఎందుకంటే వారికి ఆ దేవుడు జీవం ఇవ్వాల, కానీ మనకి జీవం ఇచ్చాడు, చెల్లిస్తున్నాం. ఆయన గొప్ప నామాన్ని మహింపరుస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. నిజంగా ఇటు గొప్ప ధన్యత మనకిచ్చాడు, ఇంకా మనకి ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎందుకు? మనం ఆయన మాట వినాలని, ఆయన తండ్రిగా ఆయన మన చేతులు పిలుస్తున్నప్పుడు మనం లోబడాలని, మన విధేయత చూపాలని, ఆయన హత్తుకోవాలని. ఆయన ఇంకా సమయం మనకు అనేక దినాలు, అనేక సమయాలు, అనేక ప్రమాదాల నుంచి, అనేక కీడుల నుంచి మనల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ 10వ వచనంలో కూడా అంటాడు, నా కుమారుడా నీవు ఆలకించిన మాటలు అంగీకరించేలా నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పేసి అన్నాడు. మన దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్నా కూడా ఆయన మాటల్ని అంగీకరించాల్సిందే. దీర్ఘాయువును సుఖజీవమును ఇచ్చు దేవుడు మన దేవుడు. కాబట్టి మన ఆరోగ్యపరంగా ప్రతి దీవెన మన తండ్రి దేవుని యొద్ద ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మనం నిజమే హాస్పిటల్కి వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్దని నేను చెప్పను, వాళ్ళు కూడా దేవుడు నిర్ణయించిన డాక్టర్లే కాదను నేను. అయితే కానీ దేవుని సెలవులేదు. ఆ డాక్టర్లు కూడా అంటారు మా ప్రయత్నం ఏం చేస్తాం, తర్వాత ఏంటి ఇంకా ఆ దేవుడు చేయాలని అంటారు. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కాదు, కానీ దేవుని కృప వలనే మాత్రమే. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం అంగీకరించడానికి, ఆయన మాటలు గైకొనటానికి, ఆ మాట ప్రకారం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి, సంతోషంగా అంగీకరించాలి. అప్పుడు మనం చూసి, ఇప్పుడు ఒక మాట మీ పిల్లలకి మీరు చెప్తారు, ఆ మాట విసుగుతో వాళ్ళు ఏంది పొద్దుగుకులు గోల ఏంది అని చెప్పేసి అన్నారనుకో, విసిగించుకుంటా ఉన్నారనుకో, తల్లిదండ్రులకు ఎలా ఉండిద్ది? అలా కాకుండా ఆ కుమారుడు చెప్పగానే సరే మన ఇష్టం, నువ్వు చెప్పావుగా నేను చేస్తానంటే మన హృదయానికి ఎంత సంతోషంగా ఉండిద్ది. అలా దేవుని విసిగించేవారుగా దేవుడు చెప్పి కాకుండా ఆయన మనకు ఒకసారి చెప్పగానే మనం ప్రేమతో ఆయన మాటను అంగీకరించి, తండ్రి నీ ఇష్టం ప్రవ్వా, నీ ఇష్టం ఎలాగుందో అలాగే నేను చేస్తాను అని అన్నప్పుడు మనం అడిగిన వాటి కంటే కూడా ఎక్కువగా మనకిస్తాడు. మనం అడగనవి కూడా నీకు ఏది అవసరతో, ఏది కావాలో నిశ్చయంగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ప్రతిదీ నీ చూస్తూ, నీ అవసరత, నీ పక్కనున్న వాళ్ళు ఎల్లప్పుడూ నేను చూస్తున్నప్పుడు వారికి తెలిసినప్పుడు నీ దేవునికి తెలియదా? నీ అంతర్యాలు నీకే అవసరత ఉందో, నీకేది అవసరమో అన్ని సమస్తం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఏం లేదు, ఒకే ఒక్కటి మనం చేయాల్సింది దేవుని మాట వినటం. అదే మనకు కష్టం అయిపోతూ ఉంది, అదే మనకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకేదైనా చేస్తాం. ఆనాడు మన తల్లిదండ్రులు కూడా చేస్తుంది అదే కదా, ఏది చేయొద్దన్నారో అదే చేశారు, ఏది చేయమా అన్నాడో అది చేయలేదు వాళ్ళు. కాబట్టి మనం అలాగ ఉండకుండా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టున్నారు కాబట్టి నిశ్చయంగా ఆయన చెప్పిన మాట ప్రకారం విని ఈ శాపాన్ని మనం తీసివేసుకునేవారుగా, ఆయన ఇచ్చిన సంపూర్ణమైన ఆరోగ్యం మనం పొందుకునేవారుగా దేవుళ్ళో ముందుకు వెళ్దాం. అయితే ఇంకొకటి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. చాలమ్మ, దేవుని మాట ఏమైందంట? బ్రతికించింది ఇంకా నెమ్మది. ఈ రోజుల్లో కూడా చాలామంది నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. అవునా? సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదని అంటాం. ఈ మనశ్శాంతి లేకుండా అనేకులు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన వారుగా కూడా ఉన్నారు. కాబట్టి నెమ్మది అనేది మనిషికి చాలా అవసరం. రాత్రి కాలశాలు కొంతమందికి నిద్ర పట్టదు,
కొంత ఏదేదో వచ్చి పైన పడదా నెమ్మది లేకపోయిన బ్రతుకుతా జీవిస్తూ ఉంటాం. లేదా ఇంట్లో సమాధానం లేక, పిల్లల వల్ల నెమ్మది లేక, అనేకమైన ఆ పరమైన సమస్యలతో మనం నెమ్మది లేకుండా ఉంటాం. కానీ ఈ మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఎన్నైనా రాని కొండ విరిగి నీ మీద పడినా నీకు ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగా. ఎందుకంటే నీ పక్షాన నీ దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన మాట వింటున్నావు, ఆయన నీ చేయాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కాబట్టి నెమ్మది కావాలంటే మనకి దేవుని మాటలోనే ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో కూడా ఉంది. కీర్తనలు 119, 165. స్తోత్రం. ఎంతో నెమ్మది కల చాలమ్మ. ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటను ప్రేమించే వాళ్ళకు కూడా ఎంతో నెమ్మది కావాలి దినాలు మనకి. కాబట్టి నెమ్మది కలిగిన వారుగా ప్రశాంతత జీవితాన్ని మనం గడపాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు గైకొను, నువ్వు అనుసరిస్తా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడు నీకు నెమ్మది కలగజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను చెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం నడుస్తూ ఉంటామో నెమ్మది కోల్పోతాం. ఖచ్చితంగా నెమ్మది అనేది ఉండదు, ఏముండదు. కానీ ఏదో లోపల ఒక రకమైన అశాంతి, ఒక రకమైన సమాధానం లేకపోవడం, గందరగోళం, గలిబిలి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవుని మాట నీ హృదయంలో పెట్టుకో. దావీదు అన్నట్లుగా నా హృదయంలో పాపం చేయకుండా నీ వాక్య నా హృదయంలో ఉంచుకున్నానయ్యా అని చెప్పి కీర్తన గ్రంథంలో అంటాడు. కాబట్టి మన హృదయంలో పాపం చేయకుండా ఆయన వాక్యాన్ని మనలో పెట్టుకున్నప్పుడు మనకి నెమ్మది. పాపం వల్లే సగం నెమ్మది అనేది మనం కోల్పోతూ ఉంటాం చాలా వరకు. కాబట్టి ఆ పాపం చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తామని దేవుని సన్నిధిలోకి వెళ్ళలేము. ఇలాంటి పరిస్థితులు మనకు కలిగి ఉంటాయి. కాబట్టి మనకి నెమ్మది కోల్పోయేవారుగా మనం ఉంటాం. కాబట్టి దేవుని మాట అనుసరించి నడుచుకున్న మన పితరుడైన అబ్రహాం చూసినప్పుడు ఒకే ఒక్క మాటకి ఆయన లోబడి ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఇది విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన అంత ఆస్తిని, అంత బంధు జనాంగాన్ని, వీళ్ళందరినీ విడిచిపెట్టి అబ్రహాం వెళ్ళినప్పుడు ఆయన ఎంతగా ఆశీర్వదించాడు, ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేశాడు. ఆయన విన్నప్పుడు, ఆయన అబ్రహాం సేవించే దేవుడే కదా మన దేవుడు, ఆయన విన్నప్పుడు మనం వినలేమా? ఆయన చేసినప్పుడు మనం చేయలేమా? కానీ అంత మనకి ఘోరమైన చెప్పలేదు నిజంగా. అంటే ఆ రోజుల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే గుడారాలు వేసుకొని కాలినడకతోటి ఆ గాడిదల మీద వారు కలిగిన సామాను ఎక్కించుకుంటా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఉండు అని చెప్పి దేవుడు చెప్పగానే అబ్రహాం అక్కడ అయిపోయేవాడు. మళ్ళీ అక్కడ గుడారం వేసుకొని దేవుడు ఎప్పటిదాకా చెప్తాడు. అలాంటివి ఏమైనా మనకు చెప్తున్నాడు దినాల్లో? అలాంటి కఠినమైనవి మనకేమైనా చెప్తున్నాడా? ఏం లేదు. దేవుడు రెండే నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. ఆ రెండే మనం చేయలేవు. ఈ రెండిట్లోనే ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి రెండే చేయలేకపోతున్నాం. అలాగనే మనకి ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించి నడుచుకున్న యెహోషువని ఎలా ఆశీర్వదించాడు చెప్పాడు. నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు భయపడదు. యెహోషువ మోషే పోయినప్పటికీ కూడా ధర్మశాస్త్రం బోధించట విషయంలోను, ధ్యానించట విషయంలోను తప్పిపోకుండా నువ్వు ఉన్నాడు. నీ మార్గాన్ని చక్కగా ప్రవర్తింపచేసి వర్ధిల్ల చేసుకుంటా ఉన్నాడు. అలాగనే ఆయన మాట విన్నాడు. సూర్య చంద్రులను కూడా ఆయన సృష్టిని ఆపాడు యెహోషువ. ఆయన మాట విని చేయడం వల్ల ఒకవేళ అతనికి నీకు ఏ మనుషుడిని ఎదుటి నిలవజాలడని చెప్పేసి అన్నప్పుడు అతను తన ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఒక అపజయం వస్తే అక్కడ అతను ఏం అడిగాడు? నువ్వు మాట ఇచ్చావు కదా, ఏంది ఇది అని అడిగినప్పుడు నీ యొక్క సైన్యంలోనే జరిగిందయ్యా, మాట తప్పారు, నీ చేయొద్దన్న పని చేశారు, సరి చేసుకున్నప్పుడు మరలా ఎప్పటిలాగానే పరిశుద్ధపరుచుకున్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేసినవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలో విజయాలు వస్తాయి, దేవుని మాటలో స్వస్థతలు, దేవుని మాటలో ఆర్థికమైన ప్రతి విధమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. దేవుని మాట వల్ల కూడా మనకి జ్ఞానం వస్తుంది. ఇదే కీర్తన గ్రంథం మనం చూసుకుందాం ఒకసారి. 119, 98, 99. చాలమ్మ. జ్ఞానమునిచ్చేది ఏంటంటే దేవుని మాట. దేవుని మాట జ్ఞానం ఇచ్చేదని మీరు అనుకుంటున్నారు. నిజంగా ఇక్కడ రోజు ఫస్ట్ నాకు రాగానే చూసినప్పుడు చాలా చక్కగా పాడారు పాటలు. అయితే నాకు చాలా సంతోషంగా వినసొంపుగా ఉన్నాయి. ఎంత మంచి స్వరాలు దేవుడు ఇచ్చాడు, ఎంత వృద్ధులు నిజంగా వాళ్ళు అయినప్పుడు ఎంత బాగా పాడారో చాలా సంతోషంగా అనిపించింది. అయితే దేవుని మాటలు మనకి తోడుగొన్నప్పుడు, ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఎందుకు వెళ్ళినప్పుడు అదే మాట వస్తుంది కాబట్టి చెప్తున్నా. అయితే శత్రువులకు మించిన జ్ఞానం మనకు కలగజేస్తుంది ఏంటంట దేవుని మాట. ఆ మాట మనకి తోడుగా ఉన్నప్పుడు, అంటే అది మన హృదయంలో ఉంచుకొని ఆ మాట ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు
అంతే మనకు తోడుగా ఉండిద్ది కదా. ఆ తోడుగా ఉన్నప్పుడు శత్రువు వాడు ఆలోచనలు ఏంటి, వాడు తలంపులు ఏంటి, వాడు మన పట్ల ఎలా చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా మనకి దేవుడు బయలుపరుస్తాడు. వాడికి మించిన జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. మనకు ఉంది కదా కొత్త నిబంధనలు అని చెప్పి ఉంది అనమాట. శత్రువు మించిన జ్ఞానం నీకు కలగజేస్తానని చెప్పి ఉంది. అదే సాతాను కుతంత్రాలు ఎరుగని వారము కామని చెప్పిన మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాతానుడి మన శత్రువు మనుషులు కాదండి. ఇప్పుడు ఎవరైనా అనుకుంటున్నారు మన శత్రువు మన పక్కింటి వారు, ఎదురింటి వారు, మనకు ఆ దైవ సేవకుడని మీరు శత్రువు అనుకుంటున్నారేమో. నిజంగా మన శత్రువు ఒకడే, సాతానుడు. వాడే మనుషుల్లో ఉండి వాళ్ళని రేపుతా వాళ్ళని మనకి దేవుని కొంచెం మనం ఇష్టంగా ఆయన మాట ప్రకారం నడుచుకుంటా మనం వెళ్ళినప్పుడల్లా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఆ వాక్యంలోంచి పక్కకు తొలగించడం కోసం ఏదొక శ్రమ ఏదొక సమస్య పెట్టి, ఇదిగో నేను ఈ మాట ప్రకారం దేవుని మాట ప్రకారం నడుస్తుంది చూడు, ఎన్ని శోధనలు వస్తున్నాయో, ఎన్ని బాధలు వస్తాయని చెప్పేసి అని మనం అనుకునే రీతిగా చేస్తారు. కాబట్టి వాడికి మించిన జ్ఞానం మనకు కావాలంటే ఎక్కడ ఉంటుంది? దేవుని మాటలోనే ఉండిద్ది. అందుకే బైబిల్ రోజు చదవాలి, దేవుని మాట వినాలి. చదువుతూ ఉంటే ఓహో వీడి ఆలోచన ఇదా, ఇలా చేస్తాడా సాతానుడు, కాబట్టి మనం ఇలా ఉండాలి. శత్రువుకు మించిన జ్ఞానం కూడా ఆయన ఆజ్ఞలు మనకు తోడుగా ఉన్నప్పుడు కలగజేస్తాయి. అదే రీతిగా నీ శాసనాలు నేను ధ్యానించినప్పుడు బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. మనం ఒక మాటని, దేవుని యొక్క మాటని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ బోధకులు లేని మర్మాలు నీకు తెలియజేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. పేతురు ఎవరైనా చదువుకున్నాడా? విద్య లేని పామర్లు, వాళ్ళగుపరిచిన జ్ఞానాన్ని దానికి అర్థం చెప్పేవాళ్ళు ఇంతవరకు లేరు. అందులో ఉన్న వాక్యాలకి ఆ పేతురు గ్రంథం రాసినప్పుడు వాటిలో ఉన్న లోతైన మర్మాలు వాడు అర్థం చెప్పేవాళ్ళు ఇంతవరకు లేరు. అతనికి ఏం చదువు లేదు, కానీ ఎందుకు ఇచ్చాడు? దేవుని మాట. ఆయన అన్నాడు ఆ రోజు, ఏమన్నాడు? నువ్వు అందరూ వెళ్ళిపోతావు అంటే నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నప్పుడు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, మేము నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తామన్నాడు. ఆయన మాటలు అంగీకరించాడు, ఆయన మాటకు ఒబే అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు విశేష జ్ఞానాన్ని ఇచ్చాడు. బోధకుల కంటే అధికమైన జ్ఞానాన్ని నిశ్చయంగా దేవుడు మనకిస్తాడు. అందరికీ ఎవరికైనా మేము విశ్వాసులం కదా, మాకు ఇస్తాడు ఆ బోధకుల కంటే జ్ఞానం నిశ్చయంగా ఇస్తాడు. ఎప్పుడు ఇది వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండు, ఆ మాట పట్టుకొని ప్రభువా ఈ మాటలో ఏం తెలియజేయాలనుకుంటున్నా అని చెప్పి మనం దేవుని మాట కొరకు మనం ఎదురు చూస్తా ఆ మాటని మనం మనసులో తలపోసుకుంటా ఉన్నప్పుడు అందులో మర్మాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. అవి బోధకులకు కూడా కనపడు, ఎందుకంటే వాళ్ళు ఆ బిజీలో అయిపోతూ ఉంటారు. బోధకులు మెసేజ్లు చెప్పడం వెళ్ళిపోవడం తిరగటం ఇవే ఇట్లా ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావు నిశ్చయంగా బోధకులు మించిన జ్ఞానం మనకు కలుగుతుంది. అట్లా నీ ఉపదేశాన్ని లక్ష్యం చేయనప్పుడు వృద్ధుల కంటే నాకు జ్ఞానము విశేష జ్ఞానం మనకి కలిగిద్ది అనమాట. వృద్ధుల దగ్గర ఏ జ్ఞానం ఉంటుందని మనం అనుకుంటాం? అనుభవ జ్ఞానం. వాళ్ళు ఎన్నో అనుభవించున్నారు, ఎన్నో చూసి వచ్చి ఉంటారు. సో చెప్తా ఉంటారు కాబట్టి వీళ్ళు అన్ని చూసి వచ్చారు, అప్పుడు అదంతా వాళ్ళకి తెలుసు. నీకేం తెలుసు? ఆయన ఎంత అనుభవించాడు, ఆయన దగ్గర అంత అనుభవం ఉందని అనుకుంటాం. నిజమే, వాళ్ళ దగ్గర అనుభవం ఎన్నో చూసి వచ్చి ఉంటారు. బట్ వాళ్ళకి మించిన జ్ఞానం కూడా మనకి ఆయన శాస్త్రాన్ని నువ్వు లక్ష్యం ఎప్పుడైతే లక్ష్య పెడతావో, శ్రద్ధతో వింటా, ఆలకిస్తా, లోబడతా, విధేయత చూపుతూ ఉంటావో వాళ్ళందరికీ మించిన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట మనకి ఇక్కడ ఉండిద్ది అనమాట. ఏ మాట అంటే వీళ్ళు అంటూ ఉంటారు ఏమనంటే 4వ-6వ వారు ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకున్నప్పుడు జనుల దృష్టికి వారంట జ్ఞానవంతులుగా కనిపించారంట. చెప్పుకుందరు. చూసారు, అర్థమైంది. ఇక్కడ మనం వాటిని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు మన చదువు లేకపోని, మన పెద్ద బిజినెస్ మ్యాగ్లెట్ అయిపోని, జాబ్ లేకపోని, ఏదో మనకు అసలు అంతా ఏం తెలియని పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా ఈ మాటలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అంటే మనల్ని చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే వీళ్ళు పెద్ద జ్ఞానవంతులు, నిజంగా వీళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంది, చాలా వివేకం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటారన్నమాట. కాబట్టి ఇటువంటి స్థితి దేవుడు మనకి ఆ ఘనతంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ వాక్యం ద్వారానే మనకి దేవుడు జ్ఞానం ఇచ్చేవాడుగా, వివేచనిచ్చేవాడుగా ఉన్నాడు. కేవలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే దేవుడు మనకిస్తాడా? ఈ లోక సంబంధ ఆశీర్వాదం, ఇవన్నీ లోక సంబంధ ఆశీర్వాదాలు ఏమిటి? మనకు కావాల్సిన ఆర్థికంగా ధనము, రెండోది ఆరోగ్యము, మూడోది నెమ్మది, నాలుగోది ఏంటంటే జ్ఞానం. ఇవన్నీ చిన్నపిల్లలకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానం అవసరమే. అయితే ఈ ఒక్కటే మనకు దేవుడు ఇస్తాడా? ఇందుకోసం మనం దేవుని వద్దకు రావాలా? అసలైన దాని కాడికి మనం రావాలి. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన వద్దకు మనం అందుకే రావాలి. ఈ లోకంలో ఎన్ని దినాలు బ్రతుకుతామో ఎవరికి తెలియదు. ఈరోజు ఉంటాం, రేపు ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు, రేపు హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నారు. ఎన్నో అనేకమైన రోగాలు, భయంకరమైన స్థితిగతులు మనం
ఘోరమని వినాల్సి వస్తుంది. రేపు మళ్ళా ఏ వైరస్ వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు పోతామో ఏమో అర్థం కాని దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం బ్రతకాలంటే కూడా దేవుని రాజ్యానికి ఫస్ట్ సిద్ధపడిన వాళ్ళుగా ఉండాలి. అదేంది మేము చిన్న వయసు కలిగిన యవనస్తులమే, మేమేంది అప్పుడే చనిపోతాం, అప్పుడే అంటే చనిపోతారని చెప్పట్లే, సిద్ధపాటు ఉండాలి మనకి. ఆ సిద్ధపాటులో మనం ఎలా సిద్ధపడాలి? ఈ మాట వింట అనుసరించి నడుచుకోవటంలో సిద్ధపాటు ఉండిద్ది. ఆ సిద్ధపాటులో ఫస్ట్గా మనకు ఆత్మ సంబంధ ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటి మీరేమనుకుంటున్నారు? మనకేం కావాలి? ఫస్ట్ ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మీకు ఎవరికైనా ఏమన్నా కావాలని అనుకుంటున్నారా? అందులో ఏది? చెప్పు, నువ్వు చెప్పింది కరెక్టే, చెప్పు. పరిశుద్ధాత్మ. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా ఇక్కడున్నాడు, మీలో క్రియ చేస్తుంది కూడా ఆయనే, ఇక్కడ పంపించింది కూడా ఆయన. మీరు నమ్మండి నిశ్చయంగా. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చి చెప్పి నీ నోట అగ్నిగా నేను నా మాటలు ఉంచును అని చెప్పి పంపించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చా. సాధారణంగా కిరణ్ చాలాసార్లు నన్ను పిలిచాడు, అక్క అక్కడికి రా అని చెప్పేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళను చాలా వరకు. ఎందుకంటే అలా ఫోకస్ అవ్వడం అనేది నాకు ఇష్టం ఉండదు. బట్ వ్యక్తిగతంగా విశ్వాసాలను బలపరుస్తూ ఉంటాను, వాళ్ళకి సహకరిస్తూ ఉంటాను. కానీ ఇలా స్టేజ్లు ఎక్కేసి మనం గొప్ప వాళ్ళకి కనపడాలి, ఫోకస్ అవ్వాలి అందరికీ అనేది నాకు ఇష్టం ఉండదు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య ఉండి నిజంగా మిమ్మల్ని నాకు అప్పుడు అర్థమైంది, ఎంత ప్రేమించావు ప్రభు ఈ సంఘస్థులని. ఒక్క దైవ సేవకుడు లేకపోతే దేవుడే దిగి వస్తున్నాడు మీ సంఘంలోకి. నిజంగా మీరు నమ్మండి. నిశ్చయంగా ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా ఆయన మాటలు నీ నోట నుంచి వారందరినీ కట్టెలుగాను నీ నోట నా అగ్ని ఉంచున్నాను అన్నాడు. అవును, మనం అంతే కదా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? కట్టెలైపోతాం, కాలిపోతూ ఉంటాం. ఆ అగ్నితోనే మిమ్మల్ని అందరిని కూడా దేవుడి దినము నేను నింపుతున్నాడని నమ్ముతున్నా. మీరందరూ సిద్ధంగా అనిపిస్తున్నారు. మీకు సిద్ధంగా ఉందా? పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి ఉండాలని ఉందా? స్తోత్రం. అయితే ఈ మాటలు ఖచ్చితంగా, మాటల మీద లక్ష్యం ఉంచండి, ధ్యాస ఉంచండి, ఖచ్చితంగా అవుతారు. అయితే మొట్టమొదటిగా మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. ఓకే, చాలమ్మా ఒక్క మాట చాలు. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేనివల్ల మనం పవిత్రులు అవుతామంట? దేవుని మాటను బట్టే మనం పవిత్రులు ఉంటాం. మనం ఇందాక ఒకసారి చెప్పుకున్నాం కదా, మన హృదయంలో పాపం చేయకున్నట్లు ఆయన వాక్యాన్ని ఉంచుకున్నాం. ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉండిద్దో అప్పుడు మనం నిత్యము పరిశుద్ధపరచబడతా ఉంటాం, కడగబడతా ఉంటాం, శుద్ధి చేయబడతా ఉంటాం. ఆయన వాక్యం సబ్బు వంటిది, ఆయన వాక్యము కట్టెలు కాల్చే అగ్ని వంటిది, ఆయన వాక్యం సరిచేసే సుత్తి వంటిది. కాబట్టి అటువంటి మాటకు మనం లోబడినప్పుడు మీరు శుభ్రపరచబడాలనున్నారా, మురికిగానే ఉండాలనుకుంటున్నారా? సరి చేయబడాలి, సుత్తితో నేను కొట్టబడాలి, లేదు నాకు దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి అనుకుంటున్నారా? అప్పుడైతే ఒక రూపం రాదు కదా మనకి. అలాగనే కాల్చబడితేనే కదా అనేకులకి అవసరంగా, ఉపయోగకరంగా, వెలుగుగా మనం ఉండేది. కాబట్టి ఈ మాటలు మనల్ని ఏం చేస్తాయి? పవిత్రపరుస్తాయి. కాబట్టి ఈ మాటలు ఎందుకు మనం నిత్యము మాటను గైకొనే రీతిగా, లక్ష్య పెట్టే రీతిగా మనం ఉండాలి. అదే రీతిగా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రిఫరెన్స్ చదవద్దు కానీ మా టైం అయిపోతూ ఉంది. ఈ మాట వినుట వలన మనకేమొస్తుంది? విశ్వాసము కలిగిద్ది. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన మనకి విశ్వాసం. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మొదటి పరిశుద్ధి చూస్తున్నాం, రెండోది విశ్వాసము మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మొదటి యోహాను 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ప్రేమ ఎవరిలో అయితే, దేవుని వాక్యం ఎవరైతే గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజముగా నిలిచి ఉందని చెప్పి ఇక్కడ ఆయన ప్రేమ మనలో ఉండిద్ది. ఎప్పుడు? ఆయన మాట గైకొన్నప్పుడు. నిజంగా నువ్వు దేవుని మాట గైకొంటున్నావు అంటే నీలో ఏముండిద్ది? ప్రేమ లేకపోయినట్లయితే మళ్ళీ దేవుని మాట మనం నిజంగా గైకొనట్లా, దేవుని మాట వినటల్లా, ఆ మాట ప్రకారం నడవటల్లా, ఇదే సూచన. ఇంకా మనలో ప్రేమ నిత్యము ఉండాలి, అప్పుడే మనం దేవునికి కూడా ఇష్టలుగా ఉంటాం. అదే రీతిగా ఎఫ్ఎస్సి పత్రికలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు వల్ల మనకి అనుగ్రహించినాడు. ఇంకొకటి నేను మరిచున్నాను. అయితే ఇంకొకటి సమస్య విషయం కూడా మన దేవుని వద్దకు వస్తాం. అదేంది? బాగా మీకు అంటే పల్లెటూరులో చాలా వరకు నేను వింటూ ఉంటాను ఆ సమస్య. దురాత్మలు బట్టని, దయ్యాలు బట్టని అని చెప్పేసి అంటారు. అపోస్తల కార్యాలు ఇది ఒకటి చదవండి అమ్మా, 8వ అధ్యాయం 6వ వచనంలో. చదవండి.
హల్లెలూయా. చాలమ్మా. అయితే జన సమూహాలు ఫిలిప్పు చేసిన సూచికను చూచినందున అతను చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచడం వల్ల ఏమైందంట, వాళ్ళందరూ పట్టిన దురాత్మలు అంట వదిలి పారిపోయినాయి అంట. ఈరోజు కూడా ఏక మనసుతో మీరు లక్ష్యం ఉంచినట్లయితే మనలో పని చేస్తున్న దయ్యాలు ఏంటంటే ఎవరు చచ్చిపోయిన వాళ్ళు పట్టారని అని కాదు, కోపమే మనలో ఉన్న దురాత్మ, అసూయనే మనలో ఉన్న దురాత్మ, ప్రేమించకపోవడం మనలో ఉన్న దురాత్మ, ఇవన్నీ కూడా మనల్ని పట్టి మనకు తెలియదు. కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు తెలుసు కదా, ఒక్కొక్కళ్ళు ఇద్దరుగా అయిపోతారు, భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు, దయ్యపు కార్యాలు అయ్యి అవన్నీ విపరీతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నిటి నుంచి విడుదల పొందాలంటే దేవుని మాటను మన హృదయంలో ఉంచుకోవాలి, సాత్వికము కలిగిన వారుగా ఉండమని చెప్పి వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాటను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ కోపపడుడు కానీ పాపం చేయకూడని దేవుని మాట చెప్పిన రీతిగా మన కోపం ఎవరికైనా సహజంగా వస్తుంది. మరి విపరీతమైన కోపము మనం కలిగి ఉన్నామంటే మనలో దురాత్మల దాడి జరుగుతుందనే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నిటి నుంచి కూడా విడుదల పొందడం కోసం మాత్రమే ఆయన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉండాలి. చివరిగా ఒకటి 5 నిమిషాలు చెప్పేసుకొని నేను ముగిస్తాను. అదేందో ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో జరిగింది ఖచ్చితంగా నేను సాక్ష్యంగా చెప్పగా ఉండలేను. అయితే మా హస్బెండ్కి నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక చిన్న దెబ్బ తగిలింది, అది పెద్దదే కాదు. అతను బండి మీద వెళ్తున్నప్పుడు పక్క నుంచి ఇంకొక చిన్న బాబు వచ్చి డాష్ ఇచ్చాడు. ఆ పడిపోవడం వలన ఆ బండికి ఉన్న రాడ్డు తన మడిం దగ్గర గుచ్చుకుపోయింది. ఆ గుచ్చుపోవడంతో దాంతోపాటు సాక్స్ కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల అది కప్పేసింది, కొంత వాపు వచ్చేసి కప్పేయడం జరిగింది. కప్పేయడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా దాన్ని క్లీన్ చేసి కట్టుకట్టి పంపించేశాడు. 3 రోజుల తర్వాత తెలిసింది ఇన్ఫెక్షన్ అయింది, కాలు వాసింది. ఏంటంటే లోపల క్లాత్ ఉండిపోయిందని చెప్పారు. అయితే ఏంది ఎలా చేయాలని అన్నప్పుడు ఇంత లోతున ఆ కండ తీసేయాల్సి వచ్చింది ఇన్ఫెక్షన్ వల్ల. ఆ మడుము దగ్గర మనకి ఎంత ఉండే కండ తక్కువ ఉండేది కదా, ఆ గిల్లక ఇవన్నీ ఉంటాయి ఫ్రంట్ వైపు, మడికి ముందు వైపు. ఇంత లోతుని తీసేస్తే అసలు అది ఎప్పటికి పోడాలి, ఇంత మందోలో ఇంత లోతుని తీశారు. నిజంగా అసలు ఎంతో బాధ అనిపించేసింది ఆ సిచ్యువేషన్. అంటే చిన్న దెబ్బే, పెద్ద యాక్సిడెంట్ కూడా కాదు, పెద్ద యాక్సిడెంట్ తప్పించాడు దేవుడు మమ్మల్ని నిజంగా చెప్పాలంటే. అయితే చిన్నదే. అప్పుడు నేనేంటంటే బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాము, ఉపవాస ప్రార్థనలు కూడా చేసుకుంటా ఉన్నాము. ఒకే ఒక మాట నేను చెప్పుకుంటా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక మాట దేవుడు చెప్తా ఉంటాడు. నరపుత్రుడా, ఒక ఎముకల లోయలోకి ఆ యెహెజ్కేలుని తీసుకెళ్ళి ఈ ఎముకలు ఎండిపోయిన ఎముకలు చెల్లా చెదరై పడిపోయినాయి, ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉన్నాయి, ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్పి అడుగుతాడు. నాకు తెలియదయ్యా, నీకే తెలుసు అన్నప్పుడు ఒకటే, నువ్వు అంటే నువ్వు మాట్లాడు, నువ్వు మాట చెప్పు అని అంటే దేవుని మాట సమానమైన ఆ అధికారము అక్కడ యెహెజ్కేలుకి ఇచ్చాడు. మనకు కూడా దినం ఇస్తాడు, మనమే దాన్ని వాడుకోవడంలో చెప్పాలంటే. అయితే ఆ మాటను మనం ఎత్తిపట్టి చెప్పాడు యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకలారా మీలో జీవం వచ్చును గాక అని చెప్పి ఆయన మాట్లాడగానే ఎండిపోయిన ఎముకలు చెల్లా చెదురుగా పడిపోయిన ఆ ఎముకలు ఒక్కటిగా వచ్చి ఒక అస్థి పంజరంగా అంటుకుపోయినాయి. దేనివల్ల ఎవరైనా వచ్చి డాక్టర్ వచ్చి సర్జరీ చేసి నిలబెట్టారు దాన్ని. ఎందువల్ల జరిగింది అది? దేవుని మాట. ఆ మాట పలకమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా ఇవన్నీ మనం పలికితే ఇందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనయే, మన కోసం దేవుడు సిద్ధపరిచాడు ఈ ఆశీర్వాదాలన్నీ. కాబట్టి ఆ మాట పలకగానే ఏమైంది, ఆ అస్థి పంజరం ఏర్పడింది. రెండవసారి పలకగానే నరములతోటి మాంసముతోటి రక్తం సమస్తం కూడా అయిపోయి లెక్కింపులని గొప్ప సైన్యంగా ఒక యోధులాగా తయారయ్యారు. ఎండిపోయిన ఎముకలు ఏంది, గొప్ప గొప్ప యోధులు అవడమేంది, ఆయన మాట ద్వారా ఏదైనా చేయగలడనేది అక్కడ నిరూపించడం జరిగింది. ఈ మాట నేను పట్టుకున్నాను, ఏదో పట్టుకోలేదు ప్రభువా. ఎండిపోయిన ఎముకలు కూడా అవి అతకబడి వాటికి చర్మం ఇచ్చావు, ఎముకలు ఇచ్చావు, నరాలు ఇచ్చావు, అన్నీ ఇచ్చి ఒక గొప్ప యోధులుగా చేసిన గొప్ప దేవుడివి, ఈ చిన్న మాంసం నువ్వు ఇవ్వలేవా, దీన్ని పోడ్చలేవా అని వరుస పెట్టి ఈ మాట తప్ప వేరొక మాట చేయడలా, ఇది నాకు నువ్వు ఇవ్వాల్సిందే ప్రభువా, నువ్వు సహాయం చేయ ప్రభు, నీ మాట ప్రకారం అడుగుతున్నా, నువ్వు అడగమని చెప్పావు కదా, నా మాటలు మీ అందుంచి మీకేం కావాలి అడుగుడని చెప్పేసి అన్నావు కదా, మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నన్ను అడగమని చెప్పావు కదా, నేను అడుగుతున్నాను ప్రభువా, నాకు ఇది సహాయం చేయని చెప్పి అడగగానే 1 నెల రోజులోనే నిజంగా కండంతా పెట్టేసి దానిపై చర్మం కూడా క్లోజ్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాడు ఫస్ట్ తేదీ. నిజంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికే మహిమ. ఈ కార్యాలు నిజంగా కంటికి కనపడవుగానే దేవుడు చేసేవి ఎన్నో అద్భుతాలు, అవి మనకు తెలుస్తుందా? 1 నెల రోజుల్లోనే అంత కండబెట్టడం అంటే అది సామాన్య విషయమా? అసలు కాదు, 2-3 నెలలు పట్టిద్ది అన్నారు డాక్టర్. చూసిన డాక్టర్ అయితే ఇంటికి వచ్చి సరే
అది కట్టుకడుతా వెళ్ళి అతనైతే అదే చెప్పినాడు. బట్ దేవుడికి అసాధ్యమైనది లేదని ఆయన మాట పట్టుకొని నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా ప్రార్థన కాదు ఆయన కృప. మన ప్రార్థన ఆలకించడం ఆయన గొప్పతనం, అంతేగాని ప్రార్థన చేసేవాళ్ళలో ఏముండదు, వాక్యం చెప్పేవాళ్ళు ఎవరిలో ఏముండదు. అంగీకరిస్తున్న దేవుని అందే సమస్తం ఉన్నాయి. కాబట్టి నిజంగా దేవుని నామానికి మహిమ. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాట విన్న మీరందరూ ఈ ఆశీర్వాదాలు, ఈ ఐశ్వర్యము అంతా మీరు పొందుకోవాలని నిశ్చయంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఓకే, మీరు మాత్రమే పొందుకుంటారా? ఇవన్నీ మీరు మాత్రమే ఏదైనా వండుకొని మీరు ఒక్కళ్ళే తింటారా? మీ ఇంట్లో వాళ్ళందరూ పెడతారు కదా, మరి మీ ఇంట్లో వాళ్ళని తీసుకురారా? ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదా? జ్ఞానం అవసరం లేదా? ఆరోగ్యం అవసరం లేదా? ఏ దురాత్మల చేత పీడించబడుతున్నారో వారికి విడుదల అవసరం లేదా? ఆత్మ సంబంధన ఆశీర్వాదాలు, దేవుని రాజ్యానికి చేర్చే ఆశీర్వాదాలు అవసరం లేదా? అవసరం కదా. కాబట్టి మనమే కాదు, రేపటి నుంచి ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా మీరు అందరూ ఏం చేయాలి? దేవుని సన్నిధికి అనేకులను తీసుకురావాలి. ఎందుకంటే ఈ ఐశ్వర్యం మీరు కూడా పొందుకోవాలి అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని తీసుకురండి. ఫస్ట్ మన ఇంట్లో రారంటారు, మేము ఎన్నోసార్లు చెప్తారు ప్రార్థన చేయడమే. ఇందుకు మించి ఆయుధం లేదు. మరి కొట్టాల్సిన అవసరం, తిట్టాల్సిన అవసరం, ప్రార్థనే మన ఆయుధం. ఖచ్చితంగా ప్రార్థన విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు నిశ్చయంగా గొప్ప కార్యాలు మనం ఊహించినవి కూడా మన దేవుడు చేసే దేవుడు అయిన అలాంటి దేవుడిని సేవిస్తున్నాం. సాదా సీదా దేవుడిని కాదు. ఏదో ఈ అంటారు చూడండి, పల్లెటూరులో ఈ రాయి ఆ రాయి అంటారు, అంతవరకే కాదు. మన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాన్ని, ప్రపంచాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు మన దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు అలాంటి దేవుడు. మరి ఈ కార్యాలు చిన్న చిన్న నీ సమస్యలు ఎంత, అవి చేయడా, అవి తీర్చలేడా మన దేవుడు? మన దేవుడిని ఎలాంటి దేవుడిని సేవిస్తున్నాం? అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనము ఇంకా ఆ బలాన్ని, వాక్య బలాన్ని పొందుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకి కూడా దాన్ని అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే వాక్యం పెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. అది అప్లై చేయడం. వాళ్ళని కూడా తీసుకురా. వాళ్ళు మాత్రమే కాకుండా నీ పక్కింటి వాళ్ళు, ఇరుగింటి పొరుగు వీరందరూ కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చి సన్నిధిని ఏం చేయాలి? మనం నింపాలి. కాబట్టి దేవుని సంపదలన్నీ మన కోసమే ఉన్నాయి. కాబట్టి దేవుని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు ఇవన్నీ దీవెనలన్నీ మనకిచ్చి ప్రాప్తింపజేస్తాడు. కాబట్టి దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పాదాలకి స్తోత్రములు నాయన. మహోన్నతుడివి, మహాగణుడివి, సర్వశక్తి గల దేవుడు నా తండ్రి, మా మధ్య ఇప్పటి వరకు కృపా సత్య సంపూర్ణంగా సంచరించినందుకే మీకు స్తోత్రము నాయన. మీ ప్రేమతో ప్రతి హృదయాన్ని మీరు తాకినందుకే స్తోత్రములు. మీ ప్రేమపూర్వకమైన మాటలతో ప్రతి హృదయాన్ని మీరు తట్టినందుకే స్తోత్రములు. ఆ హృదయాన్ని కదిలించినందుకే స్తోత్రములు. ఆ హృదయాన్ని రేపినందుకే స్తోత్రములు నాయన. నిశ్చయంగా ఈ సంఘములో మీరు అద్భుతాలు జరిగించబోతున్నారు ప్రభువా. అయ్యా, అవి కంటికి కనిపించి చెవికి వినిపించవు. ఆత్మ ద్వారా నా తండ్రి ఏ హృదయాన్ని గోచరించగని ఆత్మ ద్వారా బయలుపరిచే దేవుడు కాబట్టి తండ్రికి స్తోత్రములు. ఈ సంఘములో నాయన మీరు ఘనమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రములు నాయన. తండ్రి, మీరు చెప్పినారు నా యొక్క మహిమ నా సైన్య సమూహం నీకు ముందరగా నడుచుద్దని. ఇది మాతో చెప్పి నాకంటే ముందుగా ఇక్కడికి మీ సన్నిధి వచ్చింది నాయన. నీ మహిమ, నీ సైన్యపు భాగం ఇక్కడ వచ్చింది నాన్న. నమ్ముతున్నాము తండ్రి, మీరు చెప్పినారు కాబట్టి ఆ మాట సత్యము నా తండ్రి. నిశ్చయంగా ఆ యొక్క మహిమ ఇక్కడ దిగాలి ప్రభువా. ఆ మహిమ ఇక్కడ అద్భుత కార్యములు జరిగించాలి తండ్రి. విశేషమైన ఘన కార్యములు ఇక్కడ జరుగునట్లుగా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని సంఘములో ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఎవరెవరైతే ఏ సమస్యలో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో, తండ్రి రోగాల్లో ప్రభువా, ఏ వ్యాధి తండ్రి దురాత్మల చేత పీడించబొరొక్కరికి ఇప్పుడే యేసు నామములో నా తండ్రి నీ మాట చొప్పున తండ్రి ఆజ్ఞాపిస్తుండగా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో నా తండ్రికి స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. వీరందరి మీద నీ కంచె వేస్తున్నాం. వీరికి మాత్రమే, వీరు కలిగిన సమస్త మనకి తండ్రి కుటుంబాలకు యోబుకి ఎలా కంచె వేసావో, యోబు కుటుంబం, యోబు కలిగిన సమస్తానికి ఎలా అగ్ని కంచె వేసావో నా తండ్రి ఈ కుటుంబాలంతటికీ మీరు కంచె వేసి కాపాడండి ప్రభువా. ఇదిగో దైవ సేవకుడు మీరైతే తండ్రి తీసుకొని ఉన్నారు ప్రభువా. విడిచిపెట్టిన కుటుంబాన్ని నా తండ్రి మీరైతే విడిచిపెట్టరు ప్రభువా. మనుషుడు కాబట్టి అతను
పరిచయలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కుటుంబానికి మీరు తండ్రిగా ఉండండి, మీరు ఆధారముగా ఉండండి, మీరు బలముగా ఉండండి ప్రభువా. సమస్త కార్యములు వారి ద్వారా మీరు చేయబోతున్నందుకే స్తోత్రములు. వారి పక్షమున ఉండి అద్భుతాలు మీరు జరిగించబోతున్నందుకే కృతజ్ఞతా స్తోత్రాలు. ఇవి నమ్మినట్లు ప్రభు, నమ్మినైతే దేవుని యొక్క మహిమ నిశ్చయంగా మేము చూస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహాయం చేయండి. ప్రతి సహోదరుని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వించి దీవించి వర్ధిల్ల చేయమని సమయం ఇచ్చిన మీకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. సహోదరి కిరణ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఆ బిడ్డ ఇక్కడ పరిచర్య చేస్తున్నకు మీ హస్తము తోడయించమని ప్రార్థిస్తున్న, కృప తోడయించమని అడుగుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మరొక్కసారి విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు దయచేయండి. నీకు తండ్రి బల తీసుకోబోతున్న ప్రతి ఒక్క ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించండి, నూతన పరచండి. అవి నీ శరీరము తిని రక్తము త్రాగుతుండగా జీవమును కలగజేసి నీ రాజ్యమునకు హక్కుదారు గట్టుకు సహాయం ఇచ్చేయమని చిన్న ప్రార్థన సన్ని చేర్చుకొని నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నడిపించబడడానికి అంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనకు ఒక మంచి స్నేహితులు ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఒక మెంటర్ అంటే ఒక మనల్ని ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. అట్లా అక్క నన్ను ఎంతగానో ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులో ఉన్నప్పుడు, సమస్యల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు అక్క ఎంతగానో ప్రార్థన పూర్వకంగా నన్ను బలపరిచేటువంటి ఒక మంచి శ్రేష్టమైన దేవుడు ఇచ్చినటువంటి అక్క, ఆత్మీయ సహోదరి. నిజంగా వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. సమయంలో చిన్న ప్రార్థన చేసి వారు చిన్న ప్రార్థన చేద్దాం. వారు కేక్ కట్ చేస్తారు. తదుపరి మనందరికీ కూడా వాళ్ళు స్నాక్స్ ఏర్పాటు చేశారు. అవి తీసుకొని మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి పునరుద్ధాన దినములో ఇప్పటి వరకు మా కార్యక్రమాలన్నిటి ద్వారా మీరు మహిమ పొందారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి షారా అక్క యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక చిన్న కేకు కట్ చేస్తూ ఉండగా, కేకు ఏ విధంగా మధురంగా ఉంటుందో తన జీవితం మధురంగా ఉండడానికి సహాయం చేయమని, క్రీస్తులో ఆత్మలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మీరు దీవించండి. అక్క యొక్క హృదయ వాంఛలను ప్రభావ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిచర్యలో బహుబలమైనటువంటి సాధనముగా ప్రభావ ఆ కుటుంబాన్ని మీరు ఎత్తిపట్టుకొని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారు అడుగుపెట్టు ప్రతి స్థలములో నీ దీవెన ఆశీర్వాదములు కుమ్మరించినట్లుగా అనేక మంది క్రీస్తు వైపు తిరిగే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని, మరి యొక్క నూతన సంవత్సరం అనే దయాకిరీటమును ప్రభావ మీరు అక్కకు ధైర్యపజేసి ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆ కుటుంబాన్ని, అక్కను అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రసారక్క, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ డియర్ సారక్క, మెనీ గ్రీటింగ్స్ టు యూ. Happy long life to you, happy long life to you, happy long life to you Saraka, happy long life to you. May God bless to you, may the God bless to you, may the God bless to you Saraka, may the God bless to you. Happy birthday, Sarah.